హైదరాబాద్ దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువకులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. కింద ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. అయితే జాబ్ క్యాలెండర్ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా నిరుద్యోగులు అయితే ధర్నాకి దిగారు. దీంతో పాటు చూస్తే దిల్షుక్ నగర్లో రహదారిపై కూడా ట్రాఫిక్ కూడా ఏర్పడింది. ఒకవైపు మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. విజువల్స్లో చూసినట్టయితే కూడా ట్రాఫిక్ కూడా మనకు ఇటు ఏర్పడుతుంది. అయితే ఒక వైపున మాత్రం వాళ్ళకి నిరుద్యోగులకి మాత్రము జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి కూడా వాళ్ళైతే నిరసన చేస్తున్నారు. దీంతో మాత్రము చాలా వరకు కూడా ట్రాఫిక్ ఏర్పడింది. ప్రజెంట్ మనతో కొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుతాం. నమస్తే అందరికీ, నా పేరు నవీన్ పట్నాయక్. మేము జియో నంబర్ 46 అనే ఆ దొంగ జియో వల్ల ఇప్పటికే మా ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇక మీదట కూడా ఈ నూతనంగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా 20,000తో పాటుగా భర్తీ జరగాలి. అందులో మెయిన్గా ఈ జియో నంబర్ 46ని తొలగించాలి. టీజీఎస్పీ పోస్ట్ని ఖచ్చితంగా స్టేట్ వైడ్గా ఇచ్చి మెరిట్ విద్యార్థికి న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాలి. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎందుకు గెలిపించుకున్నాము? మాకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయము మీరు మాకు ఆ అన్యాయాలన్నీ కూడా సరిపూర్చి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో మేము గెలిపిస్తే మీరు అదే పని చేస్తున్నారు. సో మీరు అంటున్నారు గత ప్రభుత్వం కంటే మేము చాలా మంచిగా చేస్తున్నాము ప్రజాపాలన అని చెప్పేసి, కానీ ఎక్కడ కనిపిస్తూ ఉంది? పబ్లిక్ మొత్తం చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో కాబట్టి మా డిమాండ్ ఒకటి ప్రధానంగా రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో జియో నంబర్ 46 ఉండకూడదు. ఖచ్చితంగా ఈవెంట్స్లో మార్పులు జరగాలి. 30 సంవత్సరాల ఏజ్ సడలింపు ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ అశోక్ సార్ దీక్ష కొనసాగిస్తున్నాడు. సో ఎవరైతే నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తారో అది అశోక్ సారే కానివ్వచ్చు, ఇంకెవరైనా కానీ మేము ఖచ్చితంగా నిరుద్యోగులం వారికి మద్దతు తెలుపుతాము. ఎందుకంటే మా కోసమే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా మా నిరుద్యోగులతో మాట్లాడడం జరిగింది. మేము పక్కన వెళ్ళి కూడా నిల్చొని మా కోసం మాట్లాడుతున్నాడు, సొంత పార్టీ అయినప్పటికీ అని చెప్పేసి మేము మద్దతు తెలిపడం జరిగింది. సో ఈ రోజున ఎవరైనా కూడా ఎవరు తీసుకున్న ఆ స్టాండ్ని నిరుద్యోగుల తరఫున ఎవరు కూడా క్వశ్చన్ చేసినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. మేము వాళ్ళకి మద్దతు తెలిపేటువంటి దిశగా మేము వెళ్తాం కాబట్టి. సో ఖచ్చితంగా డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు, పవర్ సెక్టర్లో కావచ్చు, ఎస్ఎన్ కానిస్టేబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఇవాళ ఒక ప్రాణం కూడా సతమతమవుతుంది. అక్కడ ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి ఖచ్చితంగా అశోక్ సార్ని కూడా వాళ్ళు ఏదో ఒకటి పరామర్శించి ఖచ్చితంగా ఒకటి గట్టి హామీ ఇవ్వాలని చెప్పేసి అతను దీక్ష విరమింపేసి ప్రాణాన్ని రక్షించాలని చెప్పేసి కూడా మా నిరుద్యోగుల తరపున మెయిన్గా మా జియో నంబర్ 46 బాధితుల తరపున మేము ఇలా వేడుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మేము ముఖ్యంగా కానిస్టేబుల్ అభ్యర్థులం. చాలా రోజుల నుంచి ఈ దిల్షుక్ నగర్ అంటేనే కానిస్టేబుల్ అభ్యర్థులకు అడ్డా అన్నమాట. ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కడా కూడా నోటిఫికేషన్ వద్దని ఎక్కడా కూడా ధర్నా చేయలేదు. ఈ రోజు కూడా ధర్నా చేసింది ఏంటంటే నోటిఫికేషన్ ఇవ్వమని ధర్నా చేసినాం. ఒకసారి సాయంత్రం పూట మీరు ఇంకో 1 అవర్ ఆగి వస్తే కాఫీ షాపుల దగ్గర కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటూ వయోభారంతో ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏజ్ దాటిపోయిన తర్వాత లాంగ్ జంప్ దూకాలన్నా, రన్నింగ్ కొట్టాలన్నా, ఇలా షార్ట్ పుట్ వేయాలన్నా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి హాస్టల్లో ఫుడ్లు తినలేక, ఇప్పుడు దసరా సెలవులకి ఇంటికి వెళ్ళలేక కాఫీ షాపుల దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. రైతులకేమో యూరియా దొరకట్లేదు, నిరుద్యోగులకేమో ఉద్యోగాలు దొరకట్లేదు. అసలు ఎందుకు తెచ్చుకున్నావా ఈ ప్రభుత్వం అనేది అర్థం కావట్లేదు. దయచేసి ఉద్యోగాలు వద్దని ఎక్కడ ఎవరు ధర్నాలు చేయలేదు. మీకు ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మా ఉద్యోగాలు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎంతకని పోరాటాలు చేయాలి? తెలంగాణ వచ్చినప్పటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం. జీవితం అంతా తెలంగాణ నిరుద్యోగులంతా యూత్ మొత్తం కూడా ఇంకా ధర్నాలకి ఇవి చేసుకోవడానికి పనికొస్తారా? ఇంకా ఉద్యోగాలు ఎప్పుడు చేయాలి? కుటుంబాలను ఎప్పుడు పోషించుకోవాలి? మా జీవితాలను ఎప్పుడు మెరుగుకోవాలి? ఒకడేమో 60,000 అంటారు, ఒకళ్ళేమో 70,000 అంటారు, 80,000 అంటారు. ఇదేదో అది వినాయక చవితికి లడ్డు పాట పడినట్టే ఉంటుంది. కానీ నిరుద్యోగ సమస్యలు వినేవాడే ఈ తెలంగాణలో కరువయ్యాడనమాట. మేము వెంటనే అంటున్నాం, మాకు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వేయాలి. అలాగే డిఎస్సి వాళ్ళకి అందరికీ వేయాలి. ఒక్కసారి సాయంత్రం పూట ఈ దిల్షుక్ నగర్కి వస్తే అర్థమవుతుంది. సాయిబాబా టెంపుల్లో భోజనం తినుకుంటా వస్తువులు గడుపుతూ హాస్టల్లో భోజనాలు తినలేక, ఇంటికి వెళ్ళలేక పండుగలకి. దయచేసి నోటిఫికేషన్లు వద్దని ఎవడూ అనట్లేదు. నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ మిత్రులారా అందరికీ నమస్తే. ఈరోజు దిల్షుక్ నగర్లో ఏదైతే అశోక్ సార్ నిరాహార దీక్షకు మద్దతుగా డిఎస్సి, గురుకుల, ఎస్ఐ కానిస్టేబుల్ తక్షణమే నోటిఫికేషన్ భర్తీ చేయాలని చెప్పేసి భారీ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా నిరుద్యోగ మిత్రులందరితో కలిసి ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇదే ఫేస్ మీకు ఐడియా ఉంటుంది. ఇదే దిల్షుక్ నగర్లో ఉంటూ కొత్తపేట చౌరస్తాలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎదిరించాం. జియో నెంబర్ 46 తొలగించకపోతే నిరుద్యోగులు తలుచుకుంటే మీకు నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పాము. అది అక్షరాల నిరూపణ జరిగింది.
ఇప్పుడు ఇదే చెప్తున్నాం, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్కి గెలిచిన 64 ఎమ్మెల్యేలు మీ అందరికీ హెచ్చరిస్తున్నాము, గుర్తుపెట్టుకోండి. మీ ఎమ్మెల్యేలు మీరు ఉన్నది కేవలం నామమాత్రంగా ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపటి రోజు మీరు మీ అసెంబ్లీలో మీ గ్రామాలలో మీ నియోజకవర్గాల్లో తిరిగితే మీకు చెప్పుల దండలు పడతాయి. అలాంటి పరిస్థితి ఎదుర్కొండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడే అవసరం ఉంది. నిరుద్యోగుల గురించి ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. నిరుద్యోగులు మీరు నోటిఫికేషన్ వద్దని కొట్లాడుతున్నారని చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు. ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, ధర్నా చౌక్లో ధర్నా కావచ్చు, ఎక్కడైనా సరే దిల్సుఖ్ నగర్, చిక్కుడుపల్లి లైబ్రరీలో ఎక్కడైనా ప్రతి నిరుద్యోగులందరూ కలిసి మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని కోరుకుంటున్నారు తప్ప ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ఎవరు చెప్పట్లేదు. మీకెవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను మీరు నిర్మూలించి ఏదైతే మీరు చెప్పినట్టే నిరుద్యోగుల ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అన్నారు, ఒకసారి ప్రజల గురించి ఆలోచించండి. గ్రామాలలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో అది ఆలోచించండి. ఇక్కడ పట్టణాల్లో ఏదైతే హైదరాబాద్లో కోచింగ్ల కోసం వచ్చి నిరుద్యోగులు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టాన్ని గమనించండి. దయచేసి నిరుద్యోగుల వైపు చూసి తక్షణమే ఏదైతే మీరు జాబ్ క్యాలెండర్ అన్నారో జాబ్ క్యాలెండర్లో సరిపోని ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాయి కదా, అలాంటి పోస్టుకి సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1, 2, 3, 4 కావచ్చు, GL కావచ్చు, ఈ DL కావచ్చు, DSC వాళ్ళకి సంబంధించి కావచ్చు, తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నేను ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నా. సో ప్రజాప్రభుత్వం ఏర్పడి December 7, 2000 దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్లో లేనటువంటి తెలంగాణ 4 కోట్ల సమాజం ఎవరు సంతోషంగా లేరు. ఎస్పెషల్లీ నిరుద్యోగులు సంతోషంగా లేరు. అసలే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక నోటిఫికేషన్ గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చినామంటే వీళ్ళు అంటారు. ఇది చాలా దారుణం. ఇది రాబోయే నోటిఫికేషన్లో జియో 46 లేకుండా భారీ నోటిఫికేషన్ ఇవ్వాలా. 20,000 నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఇవ్వాలి. 2,000 SI ఇవ్వాలి. 18,000 కానిస్టేబుల్తో భారీ రిక్రూట్మెంట్ రావాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ దిల్సుఖ్ నగర్లో చూసుకున్నట్టయితే నిరుద్యోగులకి సంబంధించి అయితే జరుగుతున్న అన్యాయం పైన మాత్రము వాళ్ళైతే ఇటు పోరాడుతున్నారనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్స్తో పాటు ఇటు SI కానిస్టేబుల్స్కి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, న్యూస్.